కలం స్నేహం సమూహ మిత్రులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వ్యవస్థాపకులు, అధ్యక్షులు, నిర్వాహక సభ్యులందరికీ నా నమస్సుమాంజలు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తి కవిత ఒకటి రాసి దాన్ని చదివి వినిపించితే బాగుంటుందని అనడంతో కవితని చదివి వినిపిస్తున్నాను. నేను రాసిన కవిత నా గొంతులో. అదిగో అదిగో ఎగురుతోంది జెండా, ముచ్చటైన మువ్వన్నెల జెండా. విహంగ వీధుల్లో మన ఘన విజయం చాటుతోంది. సువిశాల సుందర ద్వీపం మన స్వచ్ఛ భారతం. విజ్ఞాన విహంగం మన భారత భూమి. వాణిజ్య వేదిక మన భారత భూమి. లోకతంత్ర జనని మన భారత భూమి. అనేకంలో ఏకమై, ఏకంతో అనేకమై నవ్య భారతాన్ని నిర్మించుకుందాం. దశ దిశలా భారతావని యశకిరణాలు వ్యాపించేలా మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను, మన పురాణాలను చాటుదాం. మన ఆటపాటలతో, మన నాట్య సంగీతాలతో మన శక్తి సామర్థ్యాలు ప్రతిబింబం చేద్దాం. రవి కిరణాలు ఎప్పుడు కూడా ఒకటే, కళలు ఎప్పుడు కూడా అలాగే. కళలకి పురాతనం అంటూ ఉండదు. కళలు ఎప్పుడు కళలే. రూపకల్పనలో మార్పు తెచ్చి నూతనత్వం సృష్టిద్దాం. సత్యధర్మ శాంతి సేవలనే 4 చక్రాల బండిపై యువశక్తిని ఆదర్శ పథంలో నడిపేందుకు సహకరిద్దాం. అదే మన కర్తవ్యం, అదే మన ప్రతిజ్ఞ అనుకుందాం. సుసంపన్నమైన వారసత్వ నిర్మాణానికి పునాదులు వేద్దాం. భవ్య భారత నిర్మాణానికి మనం కూడా, నేను సైతం అంటూ కొంత సహాయం చేద్దాం. ఇదే నా ప్రతిజ్ఞ. జై హింద్. మేరా భారత్ మహాన్.